ఏపీలో ఎన్టీఆర్ వైద్య సేవా పథకాన్ని ఇన్సూరెన్స్ మోడల్లోకి మార్చాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. స్పెషాలిటీ హాస్పిటల్స్, ప్రైవేట్ హాస్పిటల్స్ అసోసియేషన్లతో ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ సీఈఓ, అదనపు సీఈఓలు సమావేశమై చర్చించారు. అయితే ఇన్సూరెన్స్ మోడల్ వర్కౌట్ అవుతుందా? ప్రభుత్వ విధానానికి ఇన్సూరెన్స్ విధానానికి మార్పు ఉంటుందా? దీనివల్ల లాభం ఎవరికి? లెట్స్ వాచ్. ఎన్టీఆర్ వైద్య సేవ పేరుతో ఆరోగ్యశ్రీని అమలు చేస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. అయితే ఈ పథకం కింద పేరుకుపోయిన బకాయిలను చెల్లించాలని ప్రైవేట్ హాస్పిటల్స్ డిమాండ్ చేస్తున్నాయి. 2,700 కోట్ల రూపాయల బకాయిలు చెల్లించాలని స్పెషాలిటీ ఆసుపత్రులు పట్టుబడుతున్నాయి. 5,000 కోట్లు చెల్లించామని ప్రభుత్వం చెబుతోంది. మరోవైపు ప్రతి నెల రాష్ట్రం మొత్తంలో ఉన్న ఆసుపత్రులకు చెల్లింపులు జరపడానికి 380 కోట్లు రిజర్వు ఉంచాలని ఆసుపత్రులు అంటున్నాయి. ప్రస్తుతానికి ఉన్న బకాయిలు చెల్లించే, లేదంటే 500 కోట్లు చెల్లించే, మిగతా బకాయిలకు రోడ్ మ్యాప్ ఇవ్వాలని ఆసుపత్రుల అసోసియేషన్లు కోరుతున్నాయి. వన్ టైం సెటిల్మెంట్ ద్వారా మొత్తం చెల్లింపులకు బ్యాంకులతో మాట్లాడే ప్రతిపాదన చేస్తోంది ప్రభుత్వం. ఇదంతా పూర్తి కాకముందే ఇన్సూరెన్స్ మోడల్ని సిద్ధం చేస్తున్నట్టు ఏపీ ప్రభుత్వం చెబుతోంది. ఇన్సూరెన్స్ మోడల్లో ఆసుపత్రులకు చెల్లింపులు మొత్తం ఇన్సూరెన్స్ కంపెనీల నుంచి జరిపేలా కొత్త పథకానికి రూపకల్పన చేస్తోంది ప్రభుత్వం. ఈ మోడల్లో అయితే ప్రతి 15 రోజులకు ఆసుపత్రులకు చెల్లింపులు జరుగుతాయని ప్రభుత్వం చెబుతోంది. కానీ అన్ని సేవల ప్యాకేజీలు పాత రేట్లకే ఉంటాయని దానిపైన పీఠముడి ఏర్పడిందే. ప్యాకేజీల రేట్లు పెంచాలని డిమాండ్ చేస్తున్నాయి. మరోవైపు వన్ టైం సెటిల్మెంట్ విషయంలో బ్యాంకులతో సయోధ్య కుదరాల్సి ఉంది. ఇంకో దిక్కు ఆసుపత్రులకు చెల్లింపులతో పాటు పాత ప్యాకేజీల పునరుద్ధరణపైన అసోసియేషన్లు పట్టుబడుతున్నాయి. నెట్వర్క్ హాస్పిటల్స్ డిమాండ్స్ లో ప్యాకేజీల అంశంపై స్పష్టత లేకుండా ఇన్సూరెన్స్ మోడల్కు వెళితే లాభం లేదనేది చాలా స్పష్టంగా అర్థమవుతోంది. అలాగే ఆసుపత్రులకు బకాయిలు చెల్లించకుండా, ప్యాకేజీల రేట్లు పెంచకుండా ఇన్సూరెన్స్ మోడల్కు వెళ్లినా ప్రజలకు ప్రయోజనం ఉండదనే మాట వినిపిస్తోంది. మరోవైపు ఇన్సూరెన్స్ మోడల్లో కంపెనీలకు చెల్లించే ప్రీమియం ఎంత, అందులో ప్రజలేమైనా చెల్లించాలా లాంటి ప్రశ్నలకు కూడా సమాధానం రావాల్సి ఉంది. ప్రభుత్వం తీసుకొచ్చే ఇన్సూరెన్స్ మోడల్లో కంపెనీలకు కూడా సంవత్సరాల పాటు ప్రీమియం బకాయిలు పడితే ఆ పరిస్థితులు ఎలా ఉంటాయనేది క్లారిటీ రావాల్సి ఉంది. మొత్తానికి ఎన్టీఆర్ వైద్య సేవ పథకాన్ని ఇన్సూరెన్స్ మోడల్లో అమలు చేయటం వల్ల ఇటు ప్రజలకు, అటు హాస్పిటల్స్ కి బెనిఫిట్ అయ్యేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.